కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ సహకార సంఘం నూతన భవనాన్ని ఈ నెల 21న ప్రారంభించినట్లు సంఘం చైర్మన్ కేతిరెడ్డి మధుకర్ రెడ్డి తెలిపారు. కార్పొరేట్ తరహాలో సహకార సంఘం భవనాన్ని నిర్మించారు. 38 లక్షల నాబార్డు నిధులతో పాటు సంఘ నిధులతో భవనాన్ని నిర్మించామని తెలిపారు. ప్రారంభోత్సవానికి సంఘ సభ్యులు, రైతులు హాజరు కావాలని ఆయన కోరారు. అందరికీ నమస్కారం. నేను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం తాడికల్ చైర్మన్ మధుకర్ రెడ్డి మాట్లాడుతున్నాను. 21 శుక్రవారం ఉదయం 10 గంటలకు నూతనంగా నిర్మించబడిన సొసైటీ బిల్డింగ్ ప్రారంభోత్సవానికి ఉన్నది. కాబట్టి ప్రతి సొసైటీ సభ్యులు మరియు రైతులు, ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులు, మరి నా శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరూ హాజరు కావాలని నా మనవి. మరియు ఈ సొసైటీకి సంబంధించి కొత్త బిల్డింగ్ కట్టినాం కదా, దానికోసమని నాబార్డు వారిచే మాకు 38 లక్షల రూపాయలు లోన్ శాంక్షన్ అయింది. అది కూడా 4% మితితోని. దాని కోసమని మిగతా డబ్బుల కోసమని మన సొసైటీ నుంచి వినియోగించుకోవడానికి తీర్మానించడం జరిగింది. మరియు మా సొసైటీలో దీర్ఘకాలిక, స్వల్పకాలిక గోల్డ్ లోన్స్ అండ్ మన సెకండ్ హ్యాండ్ వెహికల్ లోన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి రైతు, ప్రతి సభ్యుడు కూడా దీన్ని సద్వినియోగించుకోవాలని నా కోరిక. అలాగే ప్రతి సభ్యుడు కూడా తీసుకున్న లోన్ను ఎంత విధిగా తీసుకున్నారో అంతే విధిగా కూడా మీరు తిరిగి చెల్లించో సొసైటీ కూడా డెవలప్ అవుతుంది. అలాగే రైతు కూడా చాలా ఈజీ డెవలప్ కావడం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మన దగ్గర సీడ్ కానీ, తర్వాత ఫెర్టిలైజర్స్ కానీ, పెస్టిసైడ్స్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కొత్తగా నేను ఇంకోటి ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. మా సొసైటీ ఉన్న సభ్యులకు ప్రతి ఒక్కరు కూడా ఎకరానికి 5,000 రూపాయల చొప్పున 5,000 రూపాయల వాటి ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్ మేము ఇచ్చేసి పంట తర్వాత వచ్చిన తర్వాత మీరు రికవరీ చేసుకోవడం జరుగుతుంది. దాన్ని కూడా సదుపయోగించుకోవాలని మా కోరిక. అండ్ ప్రతి సభ్యుడు కూడా ఎంత ప్రాంప్ట్గా అయితే లోన్ తీసుకుంటారో అంతే ప్రాంప్ట్గా సొసైటీకి కడితే కూడా మన 100% అయితే కూడా మనకు, మన సొసైటీకి, రైతులకు అందరూ కూడా చాలా బాగుంటుంది. డెవలప్ అవ్వడం కూడా ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే గోదాములు నిర్మించడానికి కూడా మేము ప్రయత్నిస్తున్నాము. ఇదే ప్రయత్నంలో ఒకటి వన్నారంలో ఉన్న 6-4 గుంటలు కూడా తీసుకోవడం జరిగింది. అలానే ప్రతి గ్రామంలో ముత్తారం కానివ్వండి, కేశవపట్నం కానివ్వండి, కరీంపేట, ఇప్పలపల్లి, అంబాల్పూర్, ఎరడవెల్లి, ఈ గ్రామాల్లో కూడా ఎక్కడైనా ఏ రైతన్న స్వచ్ఛందంగా అంటే దానికి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారం మాకు ఒక 5 గుంటల 10 గుంటలు ఇస్తే మాకు సంతోషంగా ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే దీనిలో గోదాములు కడితే రైతులకు కూడా చాలా చాలా బెనిఫిట్స్. ఎందుకంటే మనం ఇప్పుడు రైతు పండించుకున్న తర్వాత మనం తీసుకుపోయి మిల్లర్కి ఇస్తే మాకు ప్లేస్ లేదనడం చాలా ఇబ్బంది అవుతుంది. అలాగే మన వడ్లు మనం తీసుకుపోయి సొసైటీ గోదాములు పెట్టుకుంటే మన డిమాండ్ అమ్ముకోవచ్చు. రైతులు కూడా ముందుకు వచ్చి మాకు ఇస్తే మేము కూడా చాలా బాగుంటుందని మా ఉద్దేశం. మరియు రైతులు కూడా డిపాజిట్స్ ఏమైనా వేరే బ్యాంకులలో డిపాజిట్ చేయడం, వేరే మిత్తులకు ఇచ్చుకొని ఇబ్బంది పడడం అట్లాంటివి కాకుండా మా దాంట్లో మా సొసైటీలో డిపాజిట్ చేస్తే బయటికన్నా 0.5 ఎక్కువ ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. తర్వాత సీనియర్ సిటిజన్ అంటే వృద్ధులకు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన కూడా ఇస్తే వాళ్ళకు 0.5 కూడా మేము ఎక్కువ ఇవ్వగలుగుతాం. ఎప్పుడు కానీ మీ డబ్బులు సేఫ్టీ ఉండాలంటే మాట్లాడే సొసైటీలో పెట్టడం చాలా ఉత్తమం. దీనికి నాబార్డు ఆర్బీఐ వాళ్ళది కూడా ఉంటుంది. కనుక ఉండి మీరు మీ ప్రోత్సాహం ఇస్తే మన సొసైటీ కూడా డెవలప్ అవుతుంది. అలానే మీరు కూడా ఎక్కడో ఏదో బ్యాంకులో తీసుకున్నా మన దగ్గర ఉన్న బ్యాంకు మనం ఇచ్చుకుంటే మనం లాభపడతాం. దీన్ని ఒక సొసైటీ కలుగు, దీన్ని ఒక బ్యాంకులా తయారు చేసుకున్న మా ఉద్దేశం, మా పాలకవర్గం నా ఉద్దేశం. కానీ ఇప్పుడు ఇంతకుముందు మామూలుగా చిన్నగా ఉంటుంటే ఈరోజు సభ్యులు పెరిగారు అండ్ లోన్స్ పెరిగాయి. మా వర్కర్స్ కూడా బాగా కష్టపడుతున్నారు. మీ ప్రోత్సాహం ఉండి మీరు కరెక్ట్ ఇస్తే ఇంకా బాగుపడి ఇంకా డెవలప్ చేద్దాం మా ఉద్దేశం. దయచేసి మీరందరూ కూడా మాకు సహకరించాలని కోరుతూ, అలాగనే మా విన్నపం 21 శుక్రవారం ప్రొద్దున 10 గంటలకు నూతన కార్యాలయం ప్రారంభోత్సవం ఉన్నది. తప్పకుండా ప్రతి సభ్యుడు, ప్రతి రైతు, ప్రతి పొలిటీషియన్ అండ్ మీడియా మిత్రులు తప్పకుండా హాజరుగానే మనవి. థ్యాంక్ యూ.